స్వాగతం। ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తలు ఒకసారి చూద్దాం। నమస్తే తెలంగాణ నిజామాబాద్ రుణమాఫీ మాకెందుకు రాలే, బ్యాంకులు వ్యవసాయ కార్యాలయ చుట్టూ తిరుగుతున్న రైతులు, సర్కార్ తీరుపై మండిపడుతున్న కర్షకులు, అదేవిధంగా నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి సీతారామన్ పై ఉమ్మడి జిల్లా వాసుల ఆశలు, ప్రధాని ప్రకటించిన పసుపోటుపై స్వస్థత కరువు, బడ్జెట్ లో నిధులు కేటాయించాలంటున్న రైతులు, కొత్త రైలు రైల్వే లైన్ డంపింగ్లపై గంపడి ఆశలు, జక్కనపల్లి విమానాశ్రయం పైన భారీ అంచనాలు, వరాల మూట కోసం జిల్లా వాసుల ఎదురుచూపు, నిర్మలమ్మ కరుణించేనా, అదేవిధంగా చూద్దాం కొట్టేసిన సొమ్ము బెట్టింగ్ లోకి, స్టాక్ మార్కెట్ లోను పెట్టిన మేనేజర్, కోట్లు కొల్లగొట్టి పరారైన అజయ్, అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు, రాణాకు తల్లి వచ్చిన బాధితులు, బోర్లం క్యాంపులో ప్రత్యేక వైద్య శిబిరం, రోగుల వివరాలు సేకరించిన సిబ్బంది, దోమల నివారణకు దిమోపాస్ ద్రావణం పిచికారి, అదేవిధంగా చూద్దాం సాక్షి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం। అదేవిధంగా పసుపు పొడుగు నిధులిచ్చేనా, ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్ పడేనా, 2016-17లో కేంద్ర క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద మంజూరు, రాష్ట్రం నుంచి 50% నిధులు ఇచ్చేలా ఒప్పందం కాకపోవడంతో నిలిచిన ప్రక్రియ, ఆదిలాబాద్ నిజామాబాద్ ఎంపీ స్థానాలను బీజేపీ వరుసగా రెండోసారి గెలవడంతో ఆశలు, ఫ్రూట్ ప్రాసెసింగ్ ప్రోత్సాహంపై యువ రైతుల ఎదురుచూపులు, ఎన్ఎస్ఎఫ్ ఎన్సిఎస్ఎఫ్ లను పునః ప్రారంభించాలని డిమాండ్లు, లక్కంపల్లి సైజులో ఆగ్రో యూనిట్ల ఏర్పాటుపై ఆశలు, నేడు పార్లమెంట్ లో బడ్జెట్ పెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా చూద్దాం మెడికల్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గా నాగమోహన్, అదేవిధంగా జిజిఎస్ ను సందర్శించిన ఢిల్లీ బృందం, నిజాం సాగర్ లోకి 620 క్యూసెక్ల ఇన్ఫ్లో, జిజిఎస్ ఖాళీ, ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు బదిలీ, ఏడీ ఏవోలతో పాటు మరికొందరు సైతం ట్రాన్స్ఫర్, కొత్త వారితో భర్తీ చేసేటప్పుడు నిత్యం 1200కు పైగా ఆసుపత్రి రోగుల తాకిడి, మెరుగైన వైద్య సేవలు అందేలా, అదేవిధంగా చూద్దాం భారీ వరద రాలే, వానొచ్చినా అని భారీ వరద రాలే, ఎస్ఆర్ఎస్ ఇంట్లో అంతంతే 4 రోజుల్లో చేరింది 6.5 సెంటీమీటర్లే, సారీ 6.5 టీఎంసీలే, జలాశయంలో ప్రస్తుతం 21 టీఎంసీల నీరు, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎస్ఆర్ఎస్ లో ప్రస్తుత నీటి మట్టం, అరటి పళ్ళ కోసం ఎగవట జనం, ఎక్కడ చూద్దాం ఒకసారి సైకిల్ పై అరటి పళ్ళు తీసుకెళ్తూ రాంగ్ రూట్ లో వెళ్తే కేసులే, చూద్దాం ఒకసారి వెలుగని లైట్లు ప్రయాణికుల ఇక్కట్లు, ఎక్కడ పనిచేయని డిచ్పల్లి బోర్గం ప్రీ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే వృధామహీనం, చూస్తున్నాం మనం ఇక్కడ ప్రధానంగా డిచ్పల్లి నిజామాబాద్ రోడ్ పై వెలుగని సెంట్రల్ లైట్లు ఇక్కడ మనకి చూస్తున్నాం, చూద్దాం ఒకసారి పూర్తి వివరాలకు వెళ్దాం। నమస్తే తెలంగాణ పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రధానంగా మనము 2-3 రోజుల నుంచి కథనాలు వస్తున్నాయి। బ్యాంక్ మేనేజర్ అజయ్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ 5 కోట్ల చిల్లర బాధితులు అంటే కస్టమర్ల దగ్గరికి ఖాతాదారుల దగ్గరికి వెళ్ళి మోసం చేసిన వైనం మనకు చూసిందే। ఈ రోజు మనము చూద్దాం ఒకసారి ప్రత్యేకంగా ఒకసారి వివరాలు వెళ్దాం। నమస్తే తెలంగాణ తిరుపతికి వచ్చిన కథనంపై మన పూర్తి వివరాలకు వెళ్దాం ఒకసారి। స్టాక్ మార్కెట్ లోను పెట్టిన మేనేజర్, కోట్లు కొల్లగొట్టి పరాయిన అజయ్, అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు, రాణాకు తరలి వచ్చిన బాధితులు, ఒకసారి పూర్తి వివరాలకు వెళ్దాం। వినాయక్ నగర్ జూలై 22 కస్టమర్ల ఖాతాల నుంచి కోట్లు కొల్లగొట్టి పరారైన యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు। కొట్టించిన డబ్బు ఏం చేశాడు, ఎక్కడ దాచాడనే దానిపై ప్రశ్నిస్తున్నారు। అయితే బెట్టింగ్ తో పాటు స్టాక్ మార్కెట్ లో పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది। నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ రుణాల పేరిట 25 మంది కస్టమర్లను గుడి కొట్టించి 4 కోట్లకు పైగా కాజేసిన సంగతి తెలిసిందే। బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకొని నిజామాబాద్ తరలించారు। ఏసీపీ రాజా వెంకటరెడ్డి పర్యవేక్షణలో సిఐ నరారి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు అజయ్ ని సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు సమాచారం। అయితే తన వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని మేనేజర్ చెప్పినట్టు తెలిసింది। కాజేసిన సొమ్ముని ఏం చేశాడనే కోణంలో ఆరా తీసేందుకు ప్రయత్నిస్తుండగా నిందితుడు సహకరించలేదని సమాచారం। మరోవైపు మేనేజర్ ను పట్టుకొచ్చారని తెలిసిన బాధితులు ఉదయమే
ఉదయమే రాణా వద్దకు చేరుకున్నారు. రాత్రి పొద్దు పోయే వరకు అక్కడనే పడిగాపులు కాశారు. ఒక్కొక్కరిని ఏ విధంగా మోసగించాడో బాధితులు పోలీసుల వద్ద వెల్లడించారు. ఇక ముద్ర లోన్ కోసం ఓ వ్యక్తి సంప్రదించగా డాక్యుమెంట్లు సహా అన్ని తాను చూసుకుంటానని చెప్పిన మేనేజర్ అజయ్ 8 లక్షల రుణము మంజూరై చూశాడు. అయితే తనకు డబ్బు అవసరం ఉందని 3 నెలల తర్వాత తిరిగి ఇస్తానని, అప్పటిదాకా వడ్డీనే తాను చెల్లిస్తానని చెప్పి తీసుకున్నాడు. మిగతా బాధితుల వద్ద కూడా ఇలాగే సొమ్ము తీసుకున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా చూద్దాం ఒకసారి. ఇక సాక్షి దినపత్రికలో చూద్దాం ఒకసారి. ఇక అరటి పళ్ళ కోసం ఎగబడ్డ జనం ఎక్కడో చూద్దాం ఒకసారి. ఇక అరటి పళ్ళ కోసం ఎగబడ్డ జనం నిజామాబాద్ జిల్లా ముక్కోల్ మండలం నల్లూరు గ్రామ శివార్లో జాతీయ రహదారి 44 పక్కన అరటి పళ్ళు పెద్ద మొత్తంలో కుప్పగా పడి ఉండటంతో అటువైపుగా వెళ్లే జనాలతో పాటు నల్లూరు ముక్కాల్ గ్రామానికి చెందిన వారు ఎగబడ్డారు. ఇక ఆ అరటి పళ్ళు ఎందుకు అక్కడ వదిలేసి వెళ్లారో ఎవరికి అర్థం కాలేదు. కానీ జనాలు మాత్రం సంచుల్లో బకెట్లలో రింపుకొని తీసుకెళ్లారు. ఇక కొందరు జాతీయ రహదారి పక్కన ఉన్న కోతులను పంచిపెట్టారు. అరటి పళ్ళ లోడు బోల్త పడ్డట్లు ఆనవాళ్ళు లేవు. కానీ కుప్ప పోసి వెళ్లారు. ఇక కుప్ప పోసి జాతీయ రహదారిపై అరటి పళ్ళ కుప్ప పోసినట్టు పెద్ద ఎత్తున ఇక అటు సైడ్ వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల వారు ఇక ఆ అరటి పళ్ళని ఎత్తుకొని తీసుకొని బకెట్లలో సంచులలో రింపుకొని చక్కగా తీసుకెళ్లారట. ఇక కొందరైతే అక్కడ దగ్గరలో ఉన్న కోతులు సంచరిస్తుంటే ఆ కోతులకు కూడా పెట్టిల్లట. ఇక చూద్దాం ఒకసారి. ఇక మనం సైకిల్ మీద అరటి పళ్ళు తీసుకెళ్తూ అదేవిధంగా వేరే వార్తలకు వెళ్లే ముందు చూద్దాం ఒకసారి. ఇక వెలుగని లైట్ లో ప్రయాణికుల ఇక్కట్లు ఎక్కడ చూద్దాం ఒకసారి. ఇక పనిచేయని డిజిటల్ బోర్డం పి సెంట్రల్ లైటింగ్ ఇక ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే వృధాగా మారిన వైనం. ఇక రాంగ్ రూట్ లో వెళ్తే కేసులే. రాంగ్ రూట్ లో బైక్ పై ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు. నగరంలోని 18 చోట్ల స్పెషల్ డ్రైవ్లు. ట్రాఫిక్ ఏసీపీ నారాయణ. అదేవిధంగా చూద్దాం. ఇక స్పెషల్ డ్రైవ్లు నిర్వహించే ప్రదేశాలు ఇవే. కుమార్ గల్లీ నుంచి గాంధీ చౌక్, ఇక శ్రీదేవి టాకీ నుంచి పులాన్, పూసల గల్లీ నుంచి మమత పాయింట్, ఎల్వీఆర్ మమత పాయింట్, కలీల్వాడి జీజీహెచ్ బస్ స్టాండ్, ఇక ఓల్డ్ మనోరమ హాస్పిటల్, సాయి మెస్, ఇక బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, హరిచరణ్ మార్వాడి స్కూల్స్, పోలీస్ కమిషనరేట్, నిశ్చిత కాలేజీ, అదేవిధంగా జెడ్పీ ఆఫీస్, డిఐజీ ఆఫీస్, కంటేశ్వర్ టీ జంక్షన్, కంటేశ్వర్ శివాలయం, చంద్రశేఖర్ కాలనీ, కంటేశ్వర్ టీ జంక్షన్, అదే విధంగా గుప్పన్పల్లి కామన్ ఎదుట కృష్ణ మందిర్, శ్రీరామ గార్డెన్, గంగస్థాన్ ఫేజ్ 2, ఎల్లమ్మగుట్ట ప్రగతి హాస్పిటల్, ఇండియన్ ఆయిల్ పంప్ పూలన్, పాస్పోర్ట్ ఆఫీస్, ప్రగతి హాస్పిటల్ జంక్షన్, ఇండియన్ పెట్రోల్ పంప్, ఆర్ఆర్ చౌరస్తా, మాలపల్లి చౌరస్తా, బోధన్ రోడ్ వరకు. అంటే ఈ రూట్లలో ఎవరైనా సరే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మనకు ఇక్కడ ప్రధానంగా మనకు వార్త సాక్షి దినపత్రికలో వచ్చింది. అదేవిధంగా చూద్దాం ఒకసారి. ఇక రేపు మున్సిపల్ కమిషనర్లతో సాక్షి ఫోన్ ఇన్. చూద్దాం ఒకసారి. ఇక వానాకాలం డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున బీంగల్ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణతో సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం బుధవారం నిర్వహిస్తుంది. ఇక మున్సిపల్ పరిధిలో సీజనల్ అదేవిధంగా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పారిశుద్ధ చర్యలపై ప్రజల ఫోన్లు చేసి మాట్లాడవచ్చు. ఇక రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి వరకే మధ్యాహ్నం 1 గంటల వరకే మనం ఫోన్ చేసి కమిషనర్తో బీంగల్ ఏరియాలో ఉన్న మున్సిపల్ పరిధిలోన ప్రజలందరూ మాట్లాడవచ్చు. ఆయా పరిధిలో ఉన్న డ్రైనేజీలు కానీ పారిశుద్ధ కార్యక్రమం కానీ ఎలా ఉంది దాని మీద కూడా ఏమైనా ఉంటే ఫిర్యాదులు చేయవచ్చు. అదేవిధంగా ఈ నెంబర్కు ఫోన్ నెంబర్ 6303755698 కు నెంబర్ ఫోన్ చేసి బీంగల్ కమిషనర్ తో మాట్లాడి మీ ఏరియా కాలనీలో ఉన్న మన పారిశుద్ధ లోపాలే కానీ డ్రైనేజీలే కానీ ఎలా ఉంది అనేది ఫిర్యాదు చేయవచ్చు. మీరు మీ సమస్యలని కాలనీలో